వలసవాద వారసత్వానికి నెమ్మదిగా మనం తిలోదకాలు ఇస్తున్నామా? కలోనియల్ లెగసీస్ని పక్కన పెట్టేస్తున్నామా? సెల్ఫ్ రిలయన్స్ మీద ఎక్కువ మనం రిలై అవుతున్నామా అంటే అవునని చెప్పాలి. నెమ్మదిగా ఇండిజినైజేషన్ స్టార్ట్ అయింది. అంటే స్వతంత్ర భారత్ వచ్చి 75 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంలో మోడీ గారు లాస్ట్ ఇయర్ పంచప్రాణ్ అని చెప్పారు. అంటే సెల్ఫ్ రిలయంట్ ఇండియా దానిలో ఒక ఇంపార్టెంట్ భాగం అనమాట. అది అన్నిట్లో మనం గమనిస్తే భారతదేశంలో చాలా పేర్లు బ్రిటిష్ వాళ్ళ టైంలో ఉన్న పేర్లే మొన్నటి వరకు ఉన్నాయి. అదేవిధంగా భారతదేశంలో మిలిటరీ వ్యవస్థ కానీ, పోలీస్ వ్యవస్థ కానీ, జ్యుడిషియల్ వ్యవస్థ కానీ, ఈవెన్ రైల్వే వ్యవస్థ కానీ చాలా వ్యవస్థలు వాళ్ళు ఇచ్చిన లెగసీసే మనం కంటిన్యూ చేస్తున్నాం. వాళ్ళు డెవలప్మెంట్కి దోహదపడ్డారు. అలానే కొంత కలోనియల్ పోకట్లు కూడా వాళ్ళు ఇచ్చిన వ్యవస్థలో ఉన్నాయన్నమాట. దాన్ని ఒక్కొక్కటిని మనం మారుస్తూ వస్తున్నాం. అదే దఫాలో అదే దిశగా మనం నిన్న ఒక అద్భుతమైన అంశాన్ని కూడా తీసుకొస్తున్నాం. 3 కలోనియల్ చట్టాలు, ఇండియన్ పీనల్ కోడ్ 1860, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ 1898, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ 1872, ఈ మూడింటిని రిపీల్ చేసి దాని ప్లేస్లో కొత్త చట్టాలు తీసుకురాబోతున్నాం. అసలు ఈ చట్టాలు ఎందుకు మనం రిపీల్ చేయాలనుకుంటున్నాం? ఈ చట్టాల్లో ఏమైనా ఛాలెంజెస్ ఉన్నాయా? ఈ బిల్స్ని, కొత్త బిల్స్ని ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు మన హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు దీని గురించి చర్చ బాగానే జరిపారు. ఇండియన్ పీనల్ కోడ్ 1860లో మీకు తెలుసు, లార్డ్ మెకాలే కమిటీ ఆధ్వర్యంలో మనం కోడిఫికేషన్ ఆఫ్ లా స్టార్ట్ చేసాం. బ్రిటిష్ అవసరాల దృష్ట్యా వాళ్ళ కోసం, వాళ్ళ జడ్జిమెంట్ల కోసం, కలోనియల్ రూపురేఖల్ని అక్కడ మిగల్చడం కోసం ఇవన్నీ తీసుకొచ్చామన్నమాట. ఇండియన్ పీనల్ కోడ్లో మనకి 511 సెక్షన్స్ ఉన్నాయి, 511 సెక్షన్స్. అవన్నీ కూడా చూస్తే కొంతవరకు భారతీయుల యొక్క స్వతంత్రతని ఉక్కుపాదాలతో తొక్కేసే సెక్షన్లు చాలానే ఉన్నాయి. ఉదాహరణకి సెడిషన్ తీసుకోవచ్చు, లేదా డిఫమేషన్ తీసుకోవచ్చు, లేకపోతే అఫెన్సెస్ అగైన్స్ట్ ద స్టేట్ తీసుకోవచ్చు. ఇవన్నీ కూడా చాలా స్ట్రాంగ్గా స్ట్రింజెంట్ పనిష్మెంట్స్తో ఉన్నాయన్నమాట. అండ్ కొన్నిసార్లు కొన్ని మిడ్ విక్టోరియన్ మైండ్ సెట్స్తో ఉన్నవి. ఉదాహరణకి అడల్టరీ కానీ, బైగామీ కానీ, చాలా అంశాల్లో ఈవెన్ కొన్ని చోట్ల రేప్ అనే డెఫినిషన్స్ కానీ, ఇవన్నీ కూడా 18th century 17th centuryలో విక్టోరియన్ మైండ్ సెట్తో ఉన్న ఐడియాలజీస్ అన్నీ అక్కడ ఉన్నాయన్నమాట. సో వీటన్నిటిని కాలానుగుణంగా మార్చాలి. కొంత మార్చాం, కానీ పూర్తి స్థాయిలో ఇండియన్ పీనల్ కోడ్ అనగానే మనకి బ్రిటిష్ లెగసీ గుర్తొస్తుంది. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే ఈ కోడ్స్ అన్నీ కూడా లాయర్స్ ప్యారడైజెస్ అనమాట. అంటే చాలా వరకు లీగల్ భాషలో కాంప్లెక్సిటీస్ ఆఫ్ లీగాలిటీ ఉంటాయి. కల్పబుల్, హోమిసైడ్, మర్డర్ ఇలాంటి డెఫినేషన్ చదివేటప్పుడు ఈవెన్ లా స్టూడెంట్ కూడా చాలా కష్టం అనిపిస్తుంది అనమాట. ఈవెన్ సెక్షన్ 304A, 304B ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలంటే కూడా చాలా కాంప్లెక్సిటీస్ ఆఫ్ లీగాలిటీ ఉంటాయి. అది ఐపీసీ. సిఆర్పిసి విషయానికి వస్తే క్రిమినల్ ప్రొసీజర్ కోడ్. ఐపీసీ శిక్ష అంటే తప్పు ఏంటి అని డెఫినేషన్ ఇచ్చి వాట్ ఈజ్ అఫెన్స్, అఫెన్స్ సంబంధించిన శిక్ష ఏంటి అని చెప్పి అయితే సిఆర్పిసి ప్రొసీజర్స్ గురించి మాట్లాడుతుంది అనమాట. ట్రయల్, ప్రీ ట్రయల్, పోస్ట్ ట్రయల్ ఇవన్నీ సిఆర్పిసిలో ఉంటాయి. అదేవిధంగా ఎవిడెన్స్ చట్టం. ఎవిడెన్స్ అంటే సిఆర్పిసిలో 484 సెక్షన్స్ ఉంటే ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్లో 167 సెక్షన్స్ ఉన్నాయి. ఎవిడెన్స్లో సాక్ష్యాన్ని ఎలా కలెక్ట్ చేయాలి, ఆ సాక్ష్యాలు ఎలా తీసుకోవాలి, ఎవిడెన్స్ అంటే ఏంటి, రిట్రాక్టెడ్ ఎవిడెన్స్ అంటే ఏంటి, విట్నెస్ యొక్క ఎవిడెన్స్ ఎలా తీసుకోవాలి, ఏ ఎవిడెన్స్ని పరిగణలోకి తీసుకోవాలి, ఇవన్నీ కూడా ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్లో ఉంటాయి అనమాట. సో వీటన్నిటిని ఇప్పుడు సమూలంగా మారుస్తూ, వీటన్నిటిని కంప్లీట్గా రిపీల్ చేస్తూ కొత్తగా 3 చట్టాలను ప్రపోజ్ చేశారు. అవి బిల్స్ రూపంలో వచ్చాయన్నమాట. ఐపీసీని రిపీల్ చేస్తూ భారతీయ న్యాయ సంహిత కొత్తది వచ్చిందనమాట. ఐపీసీలో 511 సెక్షన్స్ ఉంటే భారతీయ న్యాయ సంహితలో 356 సెక్షన్స్ ఉన్నాయన్నమాట. అదేవిధంగా సిఆర్పిసి 1898లో 484 సెక్షన్స్ ఉంటే దాన్ని ఇప్పుడు మారుస్తూ భారతీయ నాగరిక సురక్ష సంహిత వచ్చింది. దానిలో 533 సెక్షన్స్ ఉన్నాయి. మూడోది ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ని రిపీల్ చేస్తూ భారతీయ సాక్ష్య బిల్ వచ్చిందనమాట. పాత ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్లో 167 సెక్షన్స్ ఉంటే కొత్త భారతీయ సాక్ష్య బిల్లో 170 సెక్షన్స్ ఉన్నాయి. మొత్తమే చూస్తే అన్ని చట్టాలు కలిపి దాదాపు 313 మార్పులు తీసుకొచ్చారనమాట. అమిత్ షా గారు ఒక మాట అన్నారు, ఇవన్నీ కూడా వలసవాద, ఇంతకుముందున్న చట్టాలు ఐపీసీ, సిఆర్పిసి, ఎవిడెన్స్ యాక్ట్ ఏదైతే ఉందో అవన్నీ వలసవాద, వలస పీడిత చట్టాలు. వీటన్నిటిని మార్చాలి. అప్పట్లో వాటి యొక్క లక్ష్యం ఏంటంటే టు పనిష్ రాదర్ దాన్ టు డూ జస్టిస్. అంటే శిక్షించడమే వాటి యొక్క పరమావిధి అయిపోయింది. జస్టిస్ని అంటే ధర్మాన్ని, న్యాయాన్ని ప్రమోట్ చేయడం కన్నా సో కొత్తగా మనం దీన్ని ప్రమోట్ చేయాలి అని చెప్పి న్యాయాన్ని ప్రమోట్ చేయడం కోసం కొత్తగా చట్టాలు. అదేవిధంగా ఈ చట్టాలన్నీ కూడా అవుట్డేట్ అయిపోయినాయి, ఆర్కియాక్ అయిపోయినాయి. దానిలో చాలా డ్రెకోనియన్ హార్ష్ పనిష్మెంట్స్. ఆర్కియాక్ అంటే అవుట్డేటెడ్ అనమాట, ఓల్డ్ అయిపోయినాయి.
దాంతోపాటు కొన్నిట్లో డ్రెకోనియన్ పనిష్మెంట్స్, హార్స్ పనిష్మెంట్స్ కూడా ఉన్నాయి. వీటన్నిటిని మారుస్తూ మనం మార్పులు తీసుకురావాలి కాలానుగుణంగా అని చెప్పి చెప్పడం జరిగింది. అదేవిధంగా బ్రిటిష్ వాళ్ళు కూడా ఈ చట్టాలని వాళ్ళ రూపురేఖల్లో కూడా, వాళ్ళ దేశంలో కూడా ఇలాంటి చట్టాలని కూడా చాలా మార్పులు తీసుకొచ్చారు. మనం కూడా తీసుకురావాలని చెప్పి కూడా ఆయన చెప్పడం జరిగింది. సో ఈ కొత్త చట్టాల్లో అంటే కొత్త బిల్స్లో ఏమేమి ఉన్నాయి ఏంటో ఒకసారి చూద్దాం. ఉదాహరణకి ఐపీసీలో కొత్త ప్రొవిజన్స్ వచ్చాయన్నమాట. ఆర్గనైజ్డ్ క్రైమ్ అని చెప్పి ఒక సెక్షన్ 109 అని కొత్త ఒక సెక్షన్లో ఆర్గనైజ్డ్ క్రైమ్, వ్యవస్థీకృత నేరాల గురించి చెప్పారు. అదేవిధంగా సెక్షన్ 110లో పెట్టి ఆర్గనైజ్డ్ క్రైమ్ అని, అంటే చిన్న చిన్న వ్యవస్థీకృత నేరాలు. తర్వాత సెక్షన్ 1111లో అఫెన్సెస్ ఆఫ్ టెర్రరిస్ట్ యాక్ట్, అంటే టెర్రరిజం గురించి అప్పట్లో బ్రిటిష్ వాళ్ళ టైంలో ఉన్న ఐపీసీలో టెర్రరిజం గురించి ప్రస్తావన లేదు, కానీ ఇప్పుడు ఆ ప్రస్తావన తీసుకొచ్చారు అఫెన్సెస్ గురించి. అదేవిధంగా అంటే దీని చాలా చర్చలో ఉన్న అంశం ఏంటంటే సెక్షన్ 124A ఆఫ్ ఐపీసీ సెడిషన్ని, రాజద్రోహాన్ని తీసేస్తున్నారనమాట. తీసేసి కొత్తగా దాని స్పిరిట్ని కంటిన్యూ చేస్తూ యాక్ట్స్ ఎండేంజరింగ్ సోవర్నిటీ, యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ఇండియా, అంటే భారతదేశం యొక్క సార్వభౌమ అధికారాన్ని, సమగ్రతను, భారతదేశం యొక్క ఐక్యతను క్వశ్చన్ చేసే పనులని అఫెన్సెస్గా తీసుకొచ్చారనమాట. అంటే సెడిషన్ తీసేసి ద యాక్ట్స్ వచ్చారు అఫెండింగ్ సోవర్నిటీ, యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ఇండియా అని చెప్పి కొత్తగా ఒక సెక్షన్ 150 తీసుకొచ్చారు. అదేవిధంగా సెక్షన్ 302 స్నాచింగ్ అని తీసుకొచ్చారు. అయితే ప్రాబ్లం ఏంటంటే గత కొన్ని తరాలుగా మనం కొన్ని సెక్షన్ని మన మైండ్లో, మన బ్లడ్లో ఎక్కించేసుకున్నాం పాత చట్టాల్లోని సెక్షన్లు. ఉదాహరణకి మర్డర్, పనిష్మెంట్ ఫర్ మర్డర్ అనగానే 302, కల్పబుల్ హోమిసైడ్ అనగానే 299 అండ్ 300. అదేవిధంగా మనం చూస్తే కనుక 307 అటెంప్ట్ టు మర్డర్ అని చెప్పి, తర్వాత 420 పనిష్మెంట్ ఫర్ చీటింగ్ అని చెప్పి, 499 500 డిఫమేషన్ అని చెప్పి, రాబరీ, డెకాయిటీ సెక్షన్స్, ఇవన్నీ చాలా మనం చూస్తే క్రిమినల్ కాన్స్పిరసీ సెక్షన్ 120A, సెక్షన్ 120B, ఇవన్నీ కూడా డౌరీ హరాస్మెంట్ సెక్షన్ 498A, ఇవన్నీ కూడా ఇన్ని గుర్తుపెట్టుకున్నాం కదా మనం. ఇన్ని గుర్తుపెట్టుకున్నప్పుడు కొత్త సెక్షన్స్, కొత్త డెఫినేషన్స్ అన్నీ కూడా ఇప్పుడు మళ్ళా ఇట్ ఈస్ అ న్యూ థింగ్. ఇవన్నీ కూడా మనం కొత్తగా నేర్చుకోవాల్సిన పరిస్థితి కూడా ఈవెన్ చాలా మందికి. అయితే కొత్తగా వచ్చిన బిల్స్లో చాలా మార్పులు కూడా తీసుకొచ్చారు. అప్పట్లో మాబ్ లించింగ్ అనే దాని మీద లేదు, పాత చట్టాల్లో మాబ్ లించింగ్ అనే కాన్సెప్ట్ మీద పనిష్మెంట్ డెఫినేషన్ లేదనమాట. ఇన్ఫ్యాక్ట్ అప్పట్లో క్రిమినల్ కాన్స్పిరసీ అనే మాటలు, యాక్ట్స్ డన్ బై క్రిమినల్ ఇంటెన్షన్ అనే మాటలు ఉండే, కానీ మాబ్ లించింగ్ అని ప్రత్యేకంగా లేదు. కానీ ఫస్ట్ టైము మాబ్ లించింగ్ అనే మాట చేస్తున్నారు కొత్త బిల్స్లో. దాంతోపాటు మినిమం 7 years పనిష్మెంట్, అప్ టు లైఫ్ ఇంప్రిజన్మెంట్, అప్ టు డెత్ పెనాల్టీ, మూక హత్యలకి డెత్ పెనాల్టీ వరకు శిక్షలు అనమాట. అదేవిధంగా ఫ్యూజిటివ్ అఫెండర్స్, అంటే ఒక దేశంలోనే కానీ ఒక ప్రాంతంలో నేరం చేసి పారిపోయిన వాళ్ళు ఎక్స్ పార్టే ట్రయల్, వాళ్ళు లేకపోయినా వాళ్ళకి వ్యతిరేకంగా ట్రయల్ జరిపే ప్రొవిజన్స్. తర్వాత జీరో ఎఫ్ఐఆర్ అంటే ఏ పోలీస్ స్టేషన్ అయినా, అంటే జ్యూరిస్డిక్షన్తో పని లేకుండా ఏ పోలీస్ స్టేషన్లో అయినా వెళ్ళి ఎఫ్ఐఆర్ నమోదు చేయటం. డీమ్డ్ శాంక్షన్, ఒకవేళ కాంపిటెంట్ అథారిటీ సివిల్ సర్వెంట్స్ కానీ కొంతమంది వ్యక్తులపైన పర్మిషన్ ఇవ్వనప్పుడు 120 రోజులు చూసి, లేకపోతే డీమ్డ్ శాంక్షన్ వచ్చేటట్టు. అదేవిధంగా మైనర్ రేప్స్ సంబంధించిన కఠినమైన పనిష్మెంట్స్. వీడియోగ్రఫీ ఆఫ్ ఎవిడెన్సెస్, రికార్డింగ్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఆఫ్ విక్టిమ్స్, ముఖ్యంగా సెక్షువల్ అఫెన్సెస్ విక్టిమ్ యొక్క స్టేట్మెంట్స్ వీడియోగ్రఫీ ఎలా చేయాలి. ఛార్జ్ షీట్స్ 90 రోజుల లోపల, ఎఫ్ఐఆర్ వచ్చిన 90 రోజుల లోపల ఛార్జ్ షీట్ కనీసం ఫైల్ చేయాలి. ఇట్లాంటివన్నీ అనమాట. దాంతోపాటు 7 సంవత్సరాలు పైబడే శిక్షలో ఉన్న అఫెన్సెస్ పైన ఫోరెన్సిక్ టీమ్స్ ఖచ్చితంగా ఆ ప్లేసెస్ విజిట్ చేయాలి. తర్వాత మొబైల్ స్నాచింగ్, ఇంతకుముందు చైన్ స్నాచింగ్, రాబరీ అనేవాళ్ళని, ఇప్పుడు మొబైల్ స్నాచింగ్ అనే కాన్సెప్ట్. తర్వాత డెత్ పెనాల్టీకి పనిష్మెంట్ ఆఫ్ డెత్ పెనాల్టీకి సంబంధించిన శిక్షలు, డెత్ పెనాల్టీ ఏ విధంగా ఉంచాలి అది. ఎవరైతే ఫాల్స్ ప్రామిస్ చేశారో, మ్యారేజ్ చేసుకుంటామని చెప్పి సెక్షువల్ అఫెన్సెస్లో ఇండల్జ్ అయ్యారో వాళ్ళకి కఠినమైన శిక్ష, దాదాపు 10 సంవత్సరాల పాటు కఠినమైన శిక్ష. తర్వాత 18 years కంటే ఇంతకుముందు రేప్ డెఫినేషన్లో ఇఫ్ మ్యారీడ్ కపుల్ ఉన్నారనుకోండి, వయసు 18 years కన్నా పైబడి ఉంటే అది రేప్ కిందకి రాదు. సేమ్ డెఫినేషన్ కంటిన్యూ చేస్తున్నారనమాట. అదేవిధంగా చిన్న చిన్న క్రైమ్స్కి కమ్యూనిటీ సర్వీస్నే శిక్షగా ఇవ్వటం. చిన్న చిన్న పెట్టి అఫెన్సెస్కి 10 రోజులు వెళ్ళి రోడ్లు ఊడ్చమనో, లేకపోతే ఆఫీసెస్ క్లీన్ చేయమనో, ఇలాంటి కమ్యూనిటీ సర్వీసెస్ ఇవ్వమని చెప్పి ఇట్లా చాలా చేంజెస్ కొత్త చట్టాల్లో తీసుకొస్తున్నారు. దాంతోపాటు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సెడిషన్ అంటే రాజద్రోహం సంబంధించి సెడిషన్ అనే దీన్నే తీసేస్తున్నాము. దాని స్పిరిట్ని కాపాడటం కోసం అఫెన్సెస్ అగైన్స్ ద సోవర్నిటీ, యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ఇండియా తీసుకొస్తుందని చెప్పి చెప్పడం జరిగింది. అయితే 279th లా కమిషన్ కూడా సెడిషన్ పూర్తిగా తీసేయమని చెప్పలేదు. ఈవెన్ కేదార్నాథ్ కేసులో కూడా సెడిషన్ అనేది
పొలిటికల్ అఫెన్సెస్ కంటే రాజకీయంగా ఉన్న స్టేట్మెంట్స్కి వ్యతిరేకంగానో కేవలం గవర్నమెంట్ విమర్శిస్తే సెడిషన్ కిందకి రాదు అని చెప్పి సెడిషన్కి సంబంధించి కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చింది. పూర్తిగా సెడిషన్ అని తీసేస్తే తర్వాత పరిస్థితులు ఎలా ఉంటాయో, పరిణామాలు ఎలా ఉంటాయో ఒకసారి చూడాలి. అయితే పాకిస్తాన్లో, బ్రిటన్లో కూడా సెడిషన్కి సంబంధించిన చట్టాలు తీసేశారనమాట. సో భారతదేశంలో ఇది ఒక ప్రోగ్రెసివ్ ఐడియా అని చెప్పొచ్చు. కానీ అట్ ద సేమ్ టైం భారతదేశంలో పెరుగుతున్న నేరాల దృష్ట్యా, అన్లాఫుల్ యాక్టివిటీస్ దృష్ట్యా, టెర్రరిస్ట్ యాక్టివిటీస్ దృష్ట్యా సెడిషన్ అనే కాన్సెప్ట్ కాకపోయినా కంట్రీ సోవర్నిటీకి వ్యతిరేకంగా చేసే పనులు మాత్రం ఖచ్చితంగా శిక్ష ఉండాల్సిందే. లేకపోతే దేశంలో అల్లకల్లోలం, దేశానికి వ్యతిరేకమైన చర్యలు చాలా బయలుదేరుతాయి. అదేవిధంగా ఇలాంటి చట్టాలు మిస్యూజ్ కాకుండా కూడా చూసుకోవాలన్నమాట. ఇండియనైజేషన్ లేదా ఇండియన్ చట్టాలు అని చెప్పినప్పుడు ఇంకొకటి ఏంటంటే తమిళనాడు సీఎం స్టాలిన్ ఈ నామన్ క్లేచర్ ఇప్పుడు భారతీయ శిక్ష, భారతీయ ఇది ఇలాంటివన్నీ డైలాగ్, భారతీయ సమగ్ర ఇట్లాంటి డైలాగ్స్ వాడుతున్నారు కదా. హిందీ ఏంటి యూనివర్సల్గా అప్లికేషన్లో ఉండాలి కదా, హిందీ డామినేషన్ కనిపిస్తుంది కొత్త చట్టాల్లో అని కూడా విమర్శలు వస్తున్నాయి అనమాట. మొత్తానికి ఈ చట్టాలన్నీ కూడా పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీకి పంపించడం జరిగింది. ఈ బిల్స్ అన్నీ కూడా రివ్యూ కోసం పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీకి పంపించడం జరిగింది. అదేవిధంగా ఇవన్నీ కూడా వలసవాల టైంలో అంటే కలోనియల్ లెగసీస్ ఉన్న చట్టాలు, వీటన్నిటిని మార్చే అవకాశం కూడా ఇంపార్టెంట్ అనమాట. అయితే అన్నీ మారుస్తున్నట్టే మనం చట్టాలు కూడా రిపీల్ చేసి కొత్త చట్టాలు చేస్తున్నాం. కానీ వీటి ఎఫికసీ ఎంత అద్భుతంగా ఇవి పనిచేస్తాయి, వీటి యూటిలిటీ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. చట్టాలు చేయటమే కాదు, ఆర్కే యాక్ట్ చట్టాలు మార్చడమే కాదు, చట్టాలు సమగ్రంగా పనిచేసే విధానం కూడా మనం తీసుకురావాలి. మనం చూస్తే మలీమత్ కమిటీ అని క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ అనే కమిటీ ఒక 20 years బ్యాక్ చాలా రికమెండేషన్స్ ఇచ్చింది క్రిమినల్ జస్టిస్లో రిఫార్మ్స్. దానిలో చట్టాలు కూడా మార్చమని చెప్పి మారుస్తున్నారు, బాగానే ఉంది. ఇండియన్ జ్యూరిస్ప్రుడెన్స్లో అంటే మన జ్యుడిషియల్ సిస్టమ్స్లో, మన యొక్క లీగల్ ప్రొవిజన్స్లో చాలా మార్పులు రావాలని ఇంతకుముందు కూడా సుప్రీంకోర్టు జడ్జిలు చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది. అయితే ఈ మార్పులు నిజంగా ప్రోగ్రెసివ్గా ఉంటాయి లేదా మనం వేచి చూడాల్సిన ఆవశ్యకత ఉంది.